హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహారాజు భగవంతా నా భార్య నా ప్రాణం కూడా పోతుందా దేవుడా? ఒకవేళ ఇస్తా నా ప్రాణం పోతే తల్లిదండ్రి లేని బిడ్డ అయిపోతుంది. తల్లిదండ్రి లేని పిల్లలంటే తంగెళ్ళపోవాలంటారు. అవ్వలేని పిల్లలంటే అగమ్మ పక్షులు అంటారు. కాబట్టి వాళ్ళు నాకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు. నా ప్రాణం పోకముందు నా పెద్ద కొడుకు చేతులు పెడతా. నా కొడుక వల్ల నా ప్రాణం పోతుంది. కొడుక మీ తల్లి ప్రాణం పోయింది, మరి చెల్లెలు సాదుకోమంటే పెంచుకోమంటారా అని ఆ బిడ్డనెత్తుకొని పెద్ద కొడుకు వేడికి వస్తున్నాడు. కాపు వెంకటరెడ్డి కొడుకు ఉన్న వేడికైనా పొచ్చి దేవుళ్ళ వారేసిండు పిరెడ్డి. కొడుక పిరెడ్డి నిన్ను కన్నా నీ తల్లి చచ్చిపోయిందిరా కొడుక. నా ప్రాణం పోతుంది. తోడ పుట్టిన చెల్లె అంజమ్మ ముక్కుల పచ్చ నారణ చెల్లె ముగిలాగా ఉన్న చెల్లెను చేత అంటే చెల్లెను చేత పట్టుమంటే చెల్లెను కింద వారెత్తిరా కొడుక. నా కొడుక పిరెడ్డి ఇవల్ల ఆ చెల్లెను చేసి కింద వారేసిన కొడుక. ఎంత మోసం ఎత్తివి రా కొడుక. నా కొడుక రాడ కన్న కొడుక ఇల్లు
ఏంది భజన మరి కంటే పిల్లగాళ్ళు ఉడతారు కొంటే దొరుకుతాయి తోడు ఉంటే తోడు మాత్రం దొరకదు నా కొడుక నాకు 7 అన్నగాళ్ళు ఉన్నారని నీ చెల్ల పెరిగి పెద్దగా మీ 7 కాకము రాగింటు కట్ట రాకూడదు అయితే రాగిట్ల పండుగ నాడు కొడుక మీరు 7 కొడుకులు మంది ముఖం చూస్తుందా అని మీ తల్లి సత్యమ్మ 60 ఏళ్ల వయసులో కూడా డొల్లుకుంటూ ఓ బిడ్డలు కట్టలేదు మీకు చేతికి రాకిడి కట్టాలి కానీ ఒక తోడ పుట్టిందే రాకిడి కడతారా చెప్పు లోకమా తోడ పుట్టిందే రాకిడి కడతారా అదే నా పెళ్ళంగా విద్య గురువు ముత్తి గురువు పెళ్ళమే పెద్ద గురువు పెళ్ళ మాటలు పట్టుకున్నోడు పేరు కత్తడు అవయ్య మాట పట్టుకున్నోడు అడిగంటి పోతాడు చెల్లె రాకిటి కడితే కట్ట కానుకలు పెట్టి కాలు పెళ్ళంగా కాళ్ళు మొక్కుతా అరే ఇవి కాలేనా అవి కాలేనా తోడ ఉట్టిందానికి రాగిడి కడితే తోడ ఉట్టిన చెల్లెకి 500,000 రూపాయలు అది వస్తుందా రాదు కాబట్టి అదే నా పిల్లానికి 500,000 రూపాయలు ఇచ్చినాం అనుకో కేవయ్య అని చిలకర డబ్బా దాచి పెడితే ఇక ఎప్పుడన్నా కలబొట్టు లేకపోతే 100 రూపాయలు ఇవ్వని అడిగింది అనుకో కొంచెం అయ్యా అంటే ఆ పోషితుల డబ్బులకి వెళ్ళి తీసుకొస్తుంది అదే తోడ ఉచ్చేసేళ్ళకు పైసలు ఇస్తే వస్తాయారా మళ్ళా కోశం ముందు వేసినట్టు కొడుకు అట్లా కాకుండా కానీ మరి 5 ఏళ్ళకి ఒక్కసారి చక్కెర గుడుకల పండుగ వస్తుంది చక్కెర గుడుకల పండుగ వస్తే నీ చెల్లెకి మీకు అందరి కాకం చక్కెర గుడుకలు పోయేదారా కొడుక అదే నా చిన్నత్త వస్తుంది చిన్నత్త నా చిన్నత్త 2000 పింఛన్ నాదా అకౌంట్లకే కొడుతుంది దానికి దేవుడు ఉన్నది దాని కాళ్ళు మొక్తని అవసరమా వస్తున్నారు అత్తకాలు మొక్కుతారా అడగదక్కలంటే కొడక ఎందుకురా అత్తకాలు మొక్కుతారా ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డ కాలు మొక్కుతారు అత్తపోతే అత్తకాలు మొక్కుతారు అట్లా కాకుండా కానీ ఒకవేళ నువ్వు పాతిళ్ళు కూడా కొట్టుకొని కొట్టిళ్ళు కట్టుకున్నట్టయితే ముందర మంగళారతి బట్టి మరి నీకు ఇంట్లో పురాడుకుంటే పెడుతుంది నీ చెల్లుంటే పెరిగి పెద్దగా నీ చెల్లె పురాడుకుంటే పెట్టదారా నీకు అదే ఒక తోడ పుట్టిందే పురాడు పెడతా దాని కూరాడు వారికి ఎవరు పెట్టాను నా మరదలు మొగ నిడిచిపెట్టి నా మరదలు పెడతాయి మరదలు పెడితే మరి చెల్లి అయితే కట్ట కానుకలు పెట్టి కాలు మొక్కుతారు మరి మరదల కాలు మొక్కుతా ఉన్నాయంత మరదల కాలు మొక్కుతారు నీకేమో పిచ్చి కాదు సీనంత లంచ కొడుకు లేడు ముసల్తాన పోతా సొర్రై కన్నట్టు బిడ్డను కన్నారా చిన్నారికి గెలవకున్న మనకి మన కోడలకు పెళ్లి చేసినావు మన కోడలు వచ్చింది మన కొడుకున్నాడు 60 ఏళ్ల వయసులో కొడుకు కోడలకు పిల్లగల్లా అయితే మనం ఎత్తుకోని లారిపాట చోపాట వాడే వయసా అని దాని తెలవకున్నా నీకు తెలవదా రా ముసల్తాన ఓ బిడ్డను అన్నారు ఎవరి బిడ్డ ఉన్నది బిడ్డలు అంజ కొడుక మంచిగా నాకెళ్ళం సామమ్మ సూర్యం పెడితే మెండ్ర తింటాండ్రు ఆ అటువంటి మంచిగా ఉండవాడితే మీ రోగం పాడుగా మీకు రోగం ఎక్కడ మీ సాగు ఎక్కడి
నీ ఆడబిడ్డల కొంచెం ఆగులో పెట్టు. ఇంటి ముంగట రేగి చెట్టు ఉంటే రేగి పళ్ళన్న ఆడబిడ్డలు, ఇంటి ముంగట దావ చెట్టు ఉండ భయం, దాపళ్ళన్ని బిడ్డలుగా తారగొట్టు. ఇక ఇంటి ముంగట మాడి చెట్టు ఉండు భయం రా, నిమ్మ చెట్టు ఉన్నా భయం. ఇక మాడిక తొక్కుపోరి మొన్న అక్క తొక్కు పెడితే అట్టిగా ఖరాబ్ అయిందట, మురికలలో పోసిందట పోయి. ఆయన మంచి మంచి కాయలు తెంపి 1 కిలో పల్లి నూనె పోసి అక్కడ 2 కిలోల పల్లి నూనె పోసి నా అక్క తొక్కు, నా పిక్క తొక్కు, దాని నా తొక్కు, దాని బొగ్గల తొక్కు, జాడీలు పిడలిళ్ళ దారగొట్టుడు ముసలోళ్ళు. ఈ 2000 పింఛన్ వచ్చిన కాంచెలు ముసలోళ్ళు ఆగుతలేదు. కన్న కొడుకు ఏడబోతాండో ఆడేనాట పెద్ద కొడుకు 5 చొప్పులు ఇచ్చుకోపో బిడ్డ. ఇక దసరా పండుగకు బిడ్డలో దొరకత్తారు చూసినావా, సంక్రాంతి పండుగ పెద్ద పెద్ద పండుగలకు వచ్చిన వల్ల పోయేస్తాం. కానీ ఇగో ఇన్ని అప్పతులుకలు చేస్తారా సంతుల్లో పెట్టి కుట్లు కాదట, కట్ల కాదట, కుట్లు పెట్టి ఈ 5,000 10,000 20,000 జమ చేస్తారే ముసలోళ్ళు. ఇక పోరి బస్ ఎక్కిస్తారని బస్ స్టాండ్ లకి ఇక ఎరికెళ్ళి ముళ్ళ వారి రేషం వస్తాంది ముసలోళ్ళు కాకూడదు, ముసలోళ్ళకు రేషం వస్తాంది. ఈ రెండుకున్న 20,000 రూపాయలు బిడ్డ చేతులు పెట్టి బిడ్డ అక్కడ మీ అత్తగారింటికి 5 చొప్పులు ఇచ్చుకోపో, 10 చొప్పులు ఇచ్చుకోపో బిడ్డ. కొడుకులంటే కొడుకు మత్తుకున్నది పో బిడ్డ, పొమ్మ బిడ్డ నీళ్ళ జార కొడుతుంది అంటే అక్కడ కొడుకు పిల్లగాళ్ళు కోడళ్ళ పిల్లగాళ్ళు చిప్పలు పట్టుకొని బజార్లో పట్టుకొని అడక తింటే తప్పులేదు. బిడ్డల పిల్లగాళ్ళు మంచిగా బతకాలని అనుకుంటాడు. ఇవంటే బతుకో ముయ్యి మంచి మంచిలో సాగుతాను, నీకు సాగుతాను. నిన్ను ఇక మీ ముసలోళ్ళు బతిల కాడికి సాగా మిమ్మల్ని అరివోస మిషన్లో వారి ముందు 9 మాసాలు మోసి రాకొడుక 10 నెలలు పక్కన వండగట్టుకొని, నీకు తల్లి ప్రేమ నీకేమెరక రా కొడుకో, నీకు తండ్రి ప్రేమ నీకేమెరక రా కొడుక. కన్న తల్లి చూడుండి కన్న కొడుకు కడుపుల వడంగానే 9 మాసాలు మోస్తుంది. 10 నెలలు పక్కన వండగట్టుకొని ఎర్రటి రక్తాన్ని తెగడ సనవాలి వేసి మరి కన్న కొడుకులకు పాలిచ్చి సారి పెంచి పెద్ద ఎత్తది. కొడుకు పొగలెళ్ళి అన్నం కొడుకులు పెట్టుకుంటారు, సలి అన్నం ఉంటే తింటది, లేకపోతే కడుపు కట్టుకొని ఉపవాసం వండుకుంటది కన్న తల్లి ప్రేమ. నా కొడక పిరెడ్డి సచ్చింది నాకు తల్లి కాదంటావు, ఉన్నోది నాకు తండ్రివి కాదంటావు, పుట్టింది నాకు చెల్ల కాదన్న మాట నేను వాటికి ఎట్ట వస్తున్నది రా కొడుక. నువ్వు కన్న తల్లి కడుపులో ఉన్ననాడు 9 మాసాలు మోసి నువ్వు పుట్టినాక 10 నెలలు పక్కన వండగట్టుకోని నిన్ను పాలిచ్చి సారి పెంచి పెద్ద వేసింది. నువ్వు చిన్నతనం లోపల నిన్ను పక్కనేసుకొని పండుకుంటే నేను నింటారుగా నిద్ర పోతే నాది మొద్దు నిద్ర, నేను నింటారుగా నిద్ర అయినాక నేను వండుకున్నాక నా కాలు పోయి నాకు అటువంటి కొడుకు కాలు మీద పడితే నా కొడుకు కాలు రుద్దకుంటూడవుతాడు, నా చెయ్యి పోయి నా కొడుకు చేతి మీద పడితే నా కొడుకు చేతి మీద పడుతుంటోడవుతాడు. అది సగం నిద్ర నమ్ముకోని సగం నిద్ర పోయి రా కొడుక. కళ్ళల్ల వెళ్ళారు కోరిని దాదుకున్నది పెంచుకున్నది రాని తల్లి. సాగింది నేరమాయన, పెంచిందే పాపమాయన. నా కొడుక అప్పిరెడ్డి